కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీకి ఒక చాచి చెంపదెబ్బ కొట్టే షాక్ ఇచ్చాడు. రాహుల్ గాంధీది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్గా కాకుండా ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం, ఆ తీర్మానం మీద చర్చించు. ఆ తర్వాత నీకు చైనా మీద అనుమానమా లేకపోతే అమెరికా మీద అనుమానమా, వాటిని గురించి మాట్లాడు, వేరే తీర్మానం పెట్టు. వాటిని అనుమతించకపోతే బయటకు వచ్చి మాట్లాడు. కానీ ఇక్కడ నేను ఇది మాట్లాడలేకపోతే నేను తిడతా. నాకు అనుకూలంగా సభా మర్యాదలు తెలియని వాళ్ళు, సభా సంప్రదాయాలు తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే ద్వారా మీ మీద నెగిటివ్ సృష్టిస్తాం. ఇదే ప్రస్తుతం నడుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి, జరిగింది అక్కడ సస్పెండ్ అవుతారు, బయటకు వస్తారు. చిన్నపిల్లలు కనుక కాలేజీల్లో సస్పెండ్ అయితే కుర్రోళ్ళు డ్యాన్సులు వేస్తా ఎంజాయ్ చేస్తారు చూడండి, అట్టుంది నిన్న వీళ్ళు అక్కడ కూర్చుని ధర్నాలాగా చేస్తున్నారు. ఏది సరెండర్ మోడీ సరెండర్ అయిపోయాడు చైనాకి, అమెరికాకి అని చెప్పేటటువంటి ఆ టైంలో అట్నుంచి ఒకప్పుడు కాంగ్రెస్తో కలిసి ఉన్నటువంటి ఐఎన్డీఏ భాగస్వామి అయినటువంటి రవనీత్ సింగ్ బిట్టు వస్తే నువ్వు మళ్ళీ మా ఐఎన్డీఏ కూటమిలోకి రావాల్సిందే అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఇస్తుంటే నువ్వు పెద్ద దేశద్రోహివి, నీలాంటోడితో నేను చేతులు కలపడం ఏంటి పో అని చెప్పిపోయాడు ఆయన. సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీ. అందరి కళ్ళ ఎదురుకుండా జరిగింది, విజువలైజేషన్ జరిగింది, వీడియో జరిగింది. అది అక్కడ పరిస్థితి. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలకు సంఘీభావంగా పార్లమెంటు మకర ద్వారం దగ్గర రాహుల్ నిలబడినప్పుడు బిట్టు అటువైపు రావడం, యుద్ధంలో విజయం సాధించినట్టు కూర్చున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ స్పందిస్తూ వంచకుడు మన ముందు నుంచి వెళ్తున్నారు, ఆయన మొహం చూడండి ఎలా ఉందో అంటూ ఆయనతో కరచాలనానికి చేయి ముందుకు చెప్పారు. హలో సోదరా, నా వంచక స్నేహితుడా, మీరు మళ్ళీ వెనక్కి కాంగ్రెస్లోకి వస్తారులే అంటూ వ్యంగ్యంగా అన్నారు. కరచాలానికి మంత్రి నిరాకరిస్తూ రాహుల్ని వేలుతో చూపించి దేశ్కే దుష్మన్ అంటూ వెళ్ళిపోయారు. అంటే నువ్వు దేశద్రోహిరా అని చెప్పి పోయాడు.